వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. విద్య ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఎంత పెద్ద వ్యాపారంగా మారిందో, దాని చుట్టూ ఎంత మాఫియా సామ్రాజ్యం నడుస్తుందో తెలిసిందే. ఈరోజు సగటు మనిషి, ఒక కుటుంబం విద్యకు వైద్యానికి తమ ఆదాయంలో సంపాదనలో 70% పైగా ఖర్చు పెడుతున్న దీన స్థితిలో, అప్పుల పాలవుతున్న స్థితిలో ఈరోజు ప్రజలంతా ఉన్న పరిస్థితిని మనం గమనిస్తూనే ఉన్నాం. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ చెప్తున్న ప్రకారం పెరుగుతున్న ఆత్మహత్యల్లో చదివించలేక, స్కూల్ ఫీజులు కట్టలేక చనిపోతున్న వాళ్ళు, విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ సంఖ్య ఏటికేడు పెరుగుతోందని ఎన్సీఆర్బీ క్రైమ్ రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో ఒక గట్సున్న మొగాడు, దమ్మున్న మొగాడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావడం ఆ రాష్ట్ర ప్రజలు చేసుకున్న ఒక వరం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఇంత ఎమోషనల్గా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రీసెంట్గా కొన్ని సర్వేలు చెప్తున్న ప్రకారం ఆంధ్రప్రదేశ్లో విద్య సమూలంగా మార్పులు వచ్చినాయి, సంస్కరణలు జరుగుతున్నాయి అని చెప్పి చెప్తా ఉంటే కూడా ఈ పచ్చమందకు అర్థం కావట్లేదు. రీసెంట్గా ఒక వీడియో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు అంటే, జరుగుతున్న మార్పులను కూడా గుర్తించలేని దుస్థితిలో ఎట్లా ఉన్నారని ఇది చూసిన తర్వాత అసలు విషయానికి వద్దాం. నెంబర్ 2 స్థానానికి నెట్టేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 వచ్చింది. ఇది నేను చెప్పేది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ డేటానే చెప్తుంది. దాని గురించి నేనైతే చూడలే. సెంట్రల్ గవర్నమెంట్ నేను చెప్తున్నా, నీకు డేటా ఉంది అంటే ఏ పేపర్ లో రాలే, ఏ న్యూస్ లో రాలే, అన్ని న్యూస్ లలో, అన్ని ఆస్టక్ నుంచి మొదలుకొని ఎన్డీటీవీ వరకు అన్ని ఇంగ్లీష్ నేను చూపాను నీకు. రైట్, ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంటే గత 3-4 దశాబ్దాలుగా పదే ఎందుకు చెప్తామంటే, ఈ పచ్చ మీడియా, పచ్చ మాఫియా అంటే వాళ్ళు రాసిన రాతలను నమ్ముతూ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, అంటే ఇంచుమించు 36% మంది తెలుగుదేశానికి ఓటేయడం తప్ప ఇంకా వాళ్ళు పీకి కట్టగట్టింది ఏం లేదు. దానికి ఇట్లాంటి ఫాల్తుగాళ్ళు ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక అసలు విషయానికి వస్తే, ఈరోజు వెలుగులోకి వచ్చిన ఒక సంచలన ట్వీట్ ఏంటంటే, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టేట్ది కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చిన ట్వీట్ అనమాట. ఇది ఏం చెప్తుందంటే, కంగ్రాచులేషన్స్ టు మిస్టర్ జి నిర్మలా ఫ్రమ్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ ఏజీవీవి కర్నూల్, ఏ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ రన్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ది disadvantaged sections in India for securing the top stop in the first year intermediate exam of Andhra Pradesh Intermediate Board. Despite overcoming challenges like being rescued from a child marriage, she scored an impressive 421 out of 440. Her aspiration to become an IPS officer showcases her dedication to social justice. Let's celebrate her courage and wish her the best ఫర్ హర్ ఫ్యూచర్ పర్స్యూట్స్. ఇక్కడ ఏంటంటే, కర్నూలు జిల్లాకు చెందిన ఈ బాలిక నిర్మల ఎవరైతే ఉన్నారో, గతంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు కొలువు తీరిన తర్వాత బాల్య వివాహానికి దగ్గరగా వెళ్ళి ఆ ఛాలెంజ్ నుంచి బయటపడి మరి ఇప్పుడు చదువుకొని మొన్న జరిగిన అంటే నిన్ననే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి. అందులో 440 మార్కులకు గాను 421 మార్కులు సాధించి టాప్ ర్యాంకర్గా అవతరించింది. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తనకు అంటే ఆమె కరేజ్, ఆమె ధైర్యానికి, ఆమె ఆత్మస్థైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఫ్యూచర్లో ఆమె ఎండ్యూవర్ చేయాలనుకుంటున్న కళలకు సాకారం కావాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చిన ట్వీట్ అనమాట. సో ఇది జగన్మోహన్ రెడ్డి సర్కారు సాధించిన ఘనత, నిలువెత్తు సాక్ష్యం. ఆయన ఏ రోజు కూడా నాడు నేడు విద్యకు సంబంధించి అంటే ప్రభుత్వంలో చేపట్టిన సంస్కరణల గురించి చెప్తా వచ్చినాడు, చేసిన పని చెప్పుకోవడం వరకు మాత్రమే చేశాడు తప్ప ఎక్కడ కూడా మా ప్రభుత్వం ఇంత చేసింది అంత చేసిందని ఎక్కడ కూడా చెప్పలేదు. ఇదే సిచ్యువేషన్లో కనుక చంద్రబాబు నాయుడు కనుక ఉంటే ఈ పచ్చపత్రికల రోతరాతలు ఏ రేంజ్లో ఉండేవో మీకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే ఓ పోలవరం డయాఫ్రమ్ వాల్ కట్టి ఒకటే రోజు 12 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని వేసినాం, ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్పదని చెప్పి ఎట్లయితే కథలు అల్లినరో, 400 కోట్లు ఖర్చు పెట్టి జేము చంద్రన్న పాటలు ఎట్లా పాడించారో, వాళ్ళ ప్రచార పటాటోపం ఎట్లుంటుందో మనకు అందరికీ తెలిసిందే. కానీ ఇది ప్రచారానికి నోచుకొని అతి గొప్ప సంస్కరణ. వాస్తవానికి వీళ్ళెవరు కూడా అంటే 10వ తరగతి వరకు చదువుతున్న ఇంచుమించు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళెవరు ఓటర్లు కాదు, రేపటి ఎన్నికల్లో ఓటేసే వాళ్ళు కాదు. అయినా సరే ఇంత గొప్ప సంస్కరణలు అమలు చేస్తున్న గట్సున్న మొగోడు మునగాడని ఎందుకు చెప్తున్నామంటే, ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇక దీని సంగతి పక్కన పెడితే, నిన్నటికి నిన్న టోఫెల్ ఎగ్జామ్స్లో ఇంచుమించు 4.5 లక్షల మంది దేశవ్యాప్తంగా అటెండ్ అయినరు.
అందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులే ఉన్నారని చెప్పి ఒక రిపోర్ట్ వెలుగులోకి వచ్చిందనమాట. సో జాతీయ మీడియా సంస్థ అయిన ఎన్డీటీవీలో వచ్చిన ఆర్టికల్ ఇది. 4.5 lakhs గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అపియర్ ఫర్ టోఫెల్ ఎగ్జామ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకంగా 4.5 లక్షల మంది టోఫెల్ ఎగ్జామ్కు హాజరయ్యారని చెప్పి చెప్తున్న కథనం అనమాట. ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? ఇకపోతే ఒక తెలంగాణ వ్యక్తిగా తెలంగాణ వాదులు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సంస్కరణలను అప్రిషియేట్ చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో ఏం జరిగిందో మీకు ఇప్పటికే చాలా మందికి అవగాహన ఉండి ఉండొచ్చు. కొంతమంది ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, ఇది వెంకట్రెడ్డి అనే ఒక వ్యక్తి ఎంవి ఫౌండేషన్కి సంబంధించిన విద్యా నిపుణుడిన గతంలో అంటే నాడు నేడు స్కూళ్ళ ప్రక్షాళనలో బాగా తెలంగాణకు సంబంధించిన కీలకమైన వ్యక్తులు ఆకునూరు మురళి, ఈ ఆర్ వెంకటరెడ్డి లాంటి వాళ్ళు అక్కడ భాగస్వాములు అయ్యారు. వాళ్ళు పెట్టిన పోస్ట్ ఏంటంటే, వీ నీడ్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఇన్ తెలంగాణ, నాట్ ఏ పార్ట్ టైమ్ మినిస్టర్ అండ్ పార్ట్ టైమ్ సెక్రటరీ. ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ రోజు వరకు తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కొలువైన ఇంచుమించు 120 రోజులు అవుతుంది. ఇప్పటిదాకా విద్యాశాఖకు మంత్రి లేడు. ఈ నిజం మీకు తెలుసా? ఆకునూరు మురళి ఇదే నాడు నేడు స్కూళ్ళలో ఆ రెనోవేషన్లో భాగంగా కీలకమైన దశలో పనిచేసిన వ్యక్తి ఏం చెప్పిండో ఒకసారి మీకు వినిపిస్తా చూడండి. జూనియర్ కాలేజ్ వద్దని ఆయన మళ్ళీ మిగతా టీచర్లు అన్ని పక్కన పెట్టండి, ఓన్లీ మౌలిక వసతులకు సంబంధించే. సో తరగతి గదులు వద్దన్న ఆయనే, తరగతి గదులు స్లోగా జూనియర్ కాలేజ్ వద్దన్న ఆయనే. వద్దన్న అంటే డబ్బు లేక. సో జూనియర్ కాలేజ్ ఆడపిల్లలు ఇట్లా సఫర్ అవుతున్నారు, నలుగురు లేక. అన్ని ఫొటోస్ ఉంచాలి ప్రతిసారి కూడా. కానీ గొప్ప విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రతి 2 వీక్స్కి ఒక మీటింగ్ టెన్షన్ పెట్టేవారు. సో ఆ మీటింగ్లో 3-4 గంటలు కూర్చునే వాళ్ళం, ఓపెన్గా మాట్లాడుకునే వాళ్ళం, అన్నీ ఓపెన్. చక్కగా మా సలహాలు ఆయన తీసుకునేవాడు, ఆయన సలహాలు మేము తీసుకునే వాళ్ళము. ఒక ఇద్దరం కలిసి, సో నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ మంత్రి గారు, ఆయన తర్వాత మా ఎండీలు, మా డైరెక్టర్లు అందరం కూర్చొని చక్కగా డెసిషన్ తీసుకునేవాళ్ళం బ్రహ్మాండంగా. సో అందరం చెప్పాలి ఎప్పటికప్పుడు. ఒక విషయం చెప్తాను మీకు, ఆయన ఎంత డీటెయిల్గా పోయేవాడంటే, సో ఉదాహరణకి మిడ్ డే మీల్స్, మధ్యాహ్నం భోజనం, దానికి సంబంధించి ఒక గుడ్డు మీద 4 మీటింగ్లు పెట్టాను. గుడ్డు క్వాలిటీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలని దాని మీద. అంటే అంతకుముందు గుడ్డు ఉండేది, అసలు గుడ్డు ఉండేది, కానీ గుడ్డు సప్లైలో, గుడ్డు సైజులో, గుడ్డు క్వాలిటీలో. ఇదే విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద లాంటి వాటి మీద ఎన్ని అవాకులు చెవాకులు పేలిందో ఈ పచ్చమంద తెలిసిందే కదా. నాడు నేడు స్కూళ్ళ పేరుతో గోడలకు రంగులేస్తే విద్యలో సంస్కరణలు అమలవుతాయా అని చెప్పి ఈ పచ్చమంద కూసిన పిచ్చి కూతలు అనమాట. చూసారు కదా ఇంతకుముందు ఆకునూరు మురళి ఏం చెప్పిండు, ఒక్క గుడ్డు సైజుకు సంబంధించి, గుడ్డు నాణ్యతకు సంబంధించి 4 మీటింగ్లు కండక్ట్ చేసిన మొగోడు మొనగాడు ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడా? విద్యా హక్కు చట్టం పేరుతో చట్టాలు తీసుకొచ్చిన దద్దమ్మలు ఎదవలు ఉన్నారు తప్ప ఏ ఒక్కడైనా ఇట్లా విద్యను ఇంత సమూలంగా మార్చాలన్న కనీస ప్రయత్నం ఎవడైనా చేసిండా? ఒక్కసారి ఆలోచించండి. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీలో విద్యారంగ సమూలంగా సంస్కరణలు తీసుకురావడానికి ఏకంగా 17,000 కోట్ల రూపాయలను కేవలం 45,000 స్కూళ్ళను అంటే 3 దశల్లో రెనోవేట్ చేయడానికి ట్రై చేసాడు. ఈ ఖర్చుతో, ఇంత తక్కువ ఖర్చుతో ఎక్కడైనా సాధ్యమేనా? పిల్లలు ఆడుకునే స్పోర్ట్స్ షూస్ దగ్గర నుంచి మొదలు పెడితే కూర్చునే బెంచుల దగ్గర, అంటే షార్ప్ అని ఉంటాయి కదా, ఎవరైనా పిల్లలు అంటేనే ఆట పాటల్లో నిమగ్నమై ఉంటారు. వాళ్ళు తగిలితే ఎక్కడ అంటే తలకు దెబ్బ తగులుతుందో అని చెప్పి అంత జాగ్రత్తగా అంటే ఎడ్జెస్ను కూడా క్లియర్గా తీర్చిదిద్దిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మొత్తంగా 73,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఈరోజు విద్యారంగంలో ఇట్లాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిండు. ఈ ప్రయత్నం దేశంలో ఏ ఒక్క మగోడు మొనగాడైనా చేసిండా? ఇదే తెలంగాణ విషయానికి వస్తే కాళేశ్వరం పేరుతో మొత్తం రాష్ట్ర బడ్జెట్ మొత్తాన్ని తీసుకుపోయి గోదావరి గంగలో కలిపిడు తప్ప తెలంగాణలో మీరు ప్రతిరోజు చూసిండ్రు ఎన్నికలకు ముందు అన్నంలో పురుగులు రావడం, గాజు పెంకులు వచ్చినాయని చెప్పి ఉస్మానియా సాక్షిగా విద్యార్థులు రోడ్డెక్కిన సందర్భాలు, సరూర్ నగర్లో టాయిలెట్స్ లేవని చెప్పి ఉగ్గబట్టుకుంటున్నాం గంటలు గంటలు అని చెప్పి రోడ్డెక్కి ఉద్యమాలు చేసిన సందర్భం, IIIT బాసరలో విద్యార్థులు ఏకంగా 3-4 నెలల పాటు ఉద్యమం చేస్తే దాన్ని బయటకు రానివ్వకుండా ఎట్లా తొక్కిపట్టిందో కేసీఆర్ సర్కార్ గతంలో చూసినాం. సో ఇవన్నీ వీటితో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నో రెట్లు మేలు అని చెప్పి ఈరోజు నివేదికలు చెప్తా ఉన్నాయి. ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీలో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందని చెప్పి కేంద్ర నివేదికలు చెప్తా ఉన్నాయి. ఇది కాదా సంస్కరణ? ఒక్కసారి ఇక్కడ చూడండి,
అంటే ఎంత ఆత్మస్థైర్యం నింపితే పిల్లలు ఈ రేంజ్లో మాట్లాడొచ్చో ఒకసారి చూడండి. సభాయ నమః. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన ప్రియమైన ముఖ్యమంత్రి మన జగనన్నకు నా నమస్సుమాంజలి. నా పేరు దిల్షాద్. మా నాన్నగారు షేక్ కాసిం, మా అమ్మ మస్తాని. మాదొక పేద కుటుంబం అన్న. మా నాన్నగారు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. ఆయన జీతం మీదే మా ఇల్లు గడుస్తుందన్న. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. ఇప్పుడు నేను వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో సివిల్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నానన్న. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి కాలేజ్ కు వెళ్ళినప్పుడు ఆ కాలేజ్ ఫెసిలిటీస్ చూసి, అక్కడ ఇన్ఫ్రా చూసి, అరే చదివితే ఇలాంటి కాలేజ్ లో కదా చదువుకోవాలి, ఇలాంటి కాలేజ్ లో చదివితే కదా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని ఎన్నో కలలు కన్నానన్న. కానీ అప్పుడు అంత ఆర్థిక స్తోమత లేదు, చదివించేంత డబ్బులు లేవు. అప్పుడు వచ్చారన్నా మీరు, నేనున్నాను, నేను విన్నాను అంటూ అన్నట్టుగానే, మాట ఇచ్చినట్టుగానే విద్యా దీవెన అంటూ ఎందరో మంది విద్యార్థులను దీవించారన్న మీరు. అలాగే మీ దీవెనలతోనే ఏ కాలేజ్ లో అయితే నేను చదవలేను అనుకున్నానో అదే కాలేజ్ లో ఇప్పుడు నేను సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నానన్నా. అది మీ గొప్పతనమే అన్నా. విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా నేను మీకు అందిస్తాను చెల్లి. ఎలాంటి వాటికి మీరు వెనకాడకూడదు, ఎలాంటి ఇబ్బందులు మీరు పడకూడదు అని అప్పుడు కూడా మీరు మాకు తోడుగా నిలిచారన్నా. నేను హాస్టల్ కాదన్నా, డే స్కాలర్. రోజు బస్ లో వెళ్ళొస్తూ ఉంటాను. మీరు ఇచ్చిన ఆ వసతి దీవెన డబ్బుల్ని నేను కోర్సు నేర్చుకోవడానికి వాడానన్నా. వసతి దీవెన, విద్యా దీవెన అంటూ విద్యా దీవెన 1,32,000 రూపాయలు నా ఫీజుని మీరు చెల్లించారన్న 2 సంవత్సరాలు. ఆ వసతి దీవెన డబ్బుల్ని మా కరికులం లో ఉండే కోర్సులు ఆటో క్యాడ్, రెవెట్ వాటిని నేర్చుకున్నానన్నా నేను. అంతేకాకుండా స్టాట్ ప్రో కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాను. దీనివల్ల మా కోర్ సబ్జెక్టులు, సాఫ్ట్వేర్స్ అన్నిటి మీద నాకు గ్రిప్ వచ్చిందన్నా. ఇవే కాకుండా వేరే బ్రాంచ్ వల్ల సి, పైథాన్ ప్రోగ్రామింగ్ కూడా నేను నేర్చుకున్నాను. దానివల్ల ఏంటి అంటే నేను మా కోర్ జాబ్స్ చేయగలుగుతాను, అంతేకాకుండా సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ఎలిజిబుల్ అవుతానన్నా. ఇదంతా మీ వల్లనే సాధ్యమైందన్నా. ఎవరన్నా మనకి సాయం చేస్తే ఆ సాయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు, మనం ఎవరికన్నా సాయం చేస్తే ఆ సాయాన్ని గుర్తుంచుకోకూడదు అని పెద్దలు చెప్పారన్నా. నాకు దక్కిన గొప్ప సాయానికి కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈ రోజు నేను స్టేజ్ మీద నుంచొని మాట్లాడుతున్నానన్నా. ఇది కూడా మీ వల్లనే, మీరిచ్చిన ధైర్యమే అన్నా. ఇదే కాకుండా టాప్ యూనివర్సిటీస్ లో, వరల్డ్ లో ఉండే టాప్ యూనివర్సిటీస్ లో ఎంఎస్ చేయాలనేది నా డ్రీమ్ అన్నా. అప్పుడు కూడా మళ్ళీ అదే ప్రశ్న, ఆర్థికంగా మనకి స్తోమత లేదు, అంత దూరం వెళ్ళి చదువుకోవాలంటే మనం అంత ఖర్చు చేయలేము అని. అప్పుడు కూడా మళ్ళీ మీరు మాకు అండగా నిలుస్తానని మాట ఇచ్చారన్నా. విదేశీ విద్యా దీవెనతో దాదాపు 1 కోటి రూపాయల వరకు ఈ అన్న నీకు అండగా నిలుస్తాడు, ఎక్కడికన్నా వెళ్ళి నువ్వు చదువుకో చెల్లి అని మీరు అమలు చేశారన్నా. ఇదే కాకుండా ఆనాడు వేమన గారు పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టెనేమి దిగిన పట్టవలయు, పట్టి విడుట కన్నా పడి చచ్చుటే మేలు అని చెప్పారన్నా. ఇప్పుడు కూడా మీరు యూత్ కి అలాగే ప్రోత్సాహం ఇస్తారన్నా. మీరు ఏదన్నా పట్టుబట్టి చెయ్యాలనుకుంటే, చదవాలనుకుంటే ఈ అన్న మీకు తోడుండి మీతో నడుస్తాడు అని మీరు అందరికీ భరోసానిచ్చారన్నా. ఇదే సందర్భంగా ఇంకొక మాట చెప్తానన్నా. మాల్కమ్ గ్లాడ్వెల్ అనే ఒక ఇంగ్లీష్ రైటర్ ద అవుట్లయర్స్ అనే ఒక బుక్ రాశారన్నా. అందులో 10,000 అవర్స్ థియరీ అనే ఒక థియరీ ఉంటదన్నా. అందులో ఏంటి అంటే ఎవరన్నా ఒక వ్యక్తి 10,000 అవర్స్ ఒకే పనిని కంటిన్యూస్ గా చేస్తే వాళ్ళు దాంట్లో నిష్ణాతులు అవుతారంటన్నా, రెనాల్డ్ ప్రొఫెషనల్స్. అలాగే అంత టైం స్పెండ్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు వరల్డ్ లో టాప్ ప్రొఫెషనల్స్ అయ్యారన్నా. అలాంటిది మీరు ఆ 10,000 అవర్స్ ప్రజల మధ్యలో గడిపారు కాబట్టి ఇంత గొప్ప రాజకీయ నాయకుడు అయ్యారన్నా ఈ రోజు. సో ఇంకా ఈ స్పీచ్ను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు స్క్రిప్ట్ ఇచ్చి ఆ అమ్మాయి నోటితోనే చదివించిండ్రు అని చెప్పి ఇంకా మన పచ్చమంద ట్రోల్ చేయండి. మీరు ఇంతకు మించి చేయగలిగి నేను చెప్పు. 1995లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీని నేనే తీసుకొచ్చిన, హైటెక్ సిటీని నేనే కట్టిన, మొబైల్ ఫోన్ నేనే కనిపెట్టిన, కంప్యూటర్ని నేనే కనిపెట్టిన అని ఈ దిక్కుమాలిన థియరీలన్నీ చెప్పుకొచ్చిన మీ చరిత్ర ఎక్కడ? జస్ట్ అంటే కరోనా టైం వదిలేస్తే 2.5 ఏళ్లలో విద్యారంగంలో ఈ రకమైన మార్పులు తీసుకొచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఏమన్నా కంపారిజన్ ఉందా? ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్తారంటే మీ కళలకు మారెక్కలు అని చెప్పి విదేశీ విద్య కోసం అమ్మాయిలకు 20 లక్షలు 25 లక్షలు అది వెబ్సైట్లో అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఇంకేమేమో తొక్కలో కబుర్లన్నీ చెప్తా ఉన్నారు.
ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారం రాజకీయాలకు సంబంధించి. ఒక పాలకుడు చిత్తశుద్ధిగా అమలు చేస్తే సంస్కరణలు అనేవి ఎట్లా ఉంటాయి, మార్పు అనేది ఎట్లా వస్తుంది అనేది చూపించిన ఘటనలు ఇవన్నీ. సో ఒకసారి నాడు నేడు స్కూళ్ళను ఒకసారి చూడండి. గతంలో అంటే ఢిల్లీలో మాత్రమే ఇట్లాంటివి అమలైనాయని చెప్పి విన్నాం అనుకున్నారు తప్ప పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్గా అసలు చదువు అనేదే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాలని చెప్తుంటారు. ఆ తీరుగా ఎక్కడైనా ఉన్నాయా స్కూల్స్? ఇదిగో తాగడానికి మంచి ఫెర్టిలైజ్ వాటరు, డ్రింకింగ్ వాటరు, తర్వాత మంచి డైటు, రోజు అంటే ఎట్లాంటి ఫుడ్ పెట్టాలి. ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి రక్తహీనత తగ్గి మంచిగా యాక్టివ్గా ఆడుకుంటున్నారు పిల్లలు అని చెప్పి నివేదికలు చెప్తా ఉన్నాయి. పోషకాహార లోపం వల్ల గతంలో బాధపడే పిల్లలంతా కూడా ఇప్పుడు కొంత ఆరోగ్యంగా ఉంటున్నారని చెప్పి నివేదికలు చెప్తా ఉన్నాయి. సో ఇవి మార్పులు. ఒకసారి ఈ పిల్లగాని చూడండి. అన్నంలో ఉప్పేసుకుని నీళ్లు కలుపుకొని తింటా ఉన్నాడు. ఇట్లాంటి అంటే పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించి పిల్లలు చదువుకోవడానికి ఏమైనా ఆలోచించే పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? ఇట్లాంటి వాళ్లకు విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద లాంటి పథకాలు ఇస్తే వాటి మీద కూడా ట్రోల్ చేసిన దిక్కుమాలిన మైండ్ సెట్ మీది. ఇంకా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు మనకెందుకు అని చెప్పి కోట్లల్లో వేలల్లో కేసులు వేసిన అత్యంత దగులుబాజీ మొహాలు మనవి. ఈ వీడియో చూసిన తర్వాత కొంచెం మానవత్వం ఎక్కడన్నా మిగిలిందా? పేరుకేమో మనం స్కాండినేవియన్ కంట్రీస్తో, అమెరికాతో, జర్మనీతో, జపాన్తో పోటీ పడాలని వల్లే వేస్తూ ఉంటాం స్పీచ్లు, ప్రసంగాలలో. ప్రాక్టికల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే పని చేస్తుంటే మాత్రం ఎంకరేజ్ చేయం. ఎంకరేజ్ చేయకపోతే అది మీ దిక్కుమాలతనం అనుకుందాం. కనీసం ప్రోత్సహించకపోగా కాళ్ళల్లో కట్టబెట్టేలాగా ఏం మనుషులరా మీరు? కంటెంట్కి సంబంధించి కూడా అంటే విద్యకు సంబంధించి ఒక పేజీలో తెలుగు, మరొక పేజీలో ఇంగ్లీషు, ఇట్లాంటి కరికులం ఇచ్చి చదివిస్తున్న లీడర్ ఎక్కడైనా ఉన్నాడా? డిజిటల్ ప్యానల్స్ పెట్టి అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని అమలు చేస్తూ బైజూస్ కంటెంట్ ఇస్తూ చదివిస్తున్నారా ఎక్కడైనా? ఇవన్నీ చేయకుండానే ఆ టోఫెల్లో ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇచ్చిన ట్వీట్లో అంటే సంస్కరణ లేకుండానే వాళ్ళు ఏదో ఉట్టిగా పెట్టినరా, కాల్చేయి గులగుల పెట్టినా అర్థం చేసుకోవాలి కదా. ఇంకా కొంతమంది అయితే ఈ పిల్లలు కూడా ట్రోల్ చేస్తారేమో అని భయం అవుతుంది. దయచేసి ఈ అమ్మాయికి సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి ట్వీట్లు చేస్తున్నారు. అంటే ఎంత దీనస్థితిలో ఉందో చూడండి ఆంధ్రప్రదేశ్లో ఈ పచ్చమంద పైత్యం. చూడండి ఇక్కడ, ఎస్ వై దిస్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్ అండర్ సిబిఎన్ గవర్నమెంట్, మైండ్ సెట్ ఆఫ్ గవర్నమెంట్ డస్ మ్యాటర్. సో గతంలో చూసినాం కదా, బెండపూడి పిల్లలు అమెరికన్ యాక్సెంట్లో మాటలు మాట్లాడితే ఆ పిల్లలను కూడా ట్రోల్ చేసిన దిక్కుమాలిన పేడ పురుగులరా మీరు. సో ఇట్లాంటివన్నీ మన కళ్ళకు కనపడకపోతే ఆ దేవుడు కూడా క్షమించాడు. ఇంత ఆవేదన ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు తెలంగాణలో మిగతా రాష్ట్రాల్లో చూస్తుంటే రీసెంట్గా ధనుష్ అనే ఒక సినిమా వచ్చింది కదా, సార్ అని. విద్య అనేది ఎట్లా వ్యాపారంగా మారింది, ప్రభుత్వ బడులను మూయించే కుట్రకు ఎట్లా తెరదీసిండ్రు అన్నది గతంలోనే చూసినాం. ఇదే చంద్రబాబు అనే బేకుగాడు నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం లాంటి స్కూళ్లకు పర్మిషన్లు ఇచ్చి విద్యారంగాన్ని ఎట్లా నామరూపం లేకుండా చేసిండు, ప్రభుత్వ విద్యకు స్కోప్ లేకుండా ఎట్లా చేసిండు అన్నది ఇక గత చరిత్ర. సారా అనే సినిమాలో ప్రత్యక్షంగా చూపించింది ఆ సీన్ని. అట్లాంటి పరిస్థితి నుంచి పేద మధ్యతరగతి వర్గాలకు విద్యను దగ్గర చేసేందుకు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత కష్టపడ్డాడో, ఎంత కృషి చేసిండో చెప్పడమే ఇదంతా. అసలు ఏ రాష్ట్రంలోనైనా విద్యా సంస్కరణలకు సంబంధించి ప్రతి నెలలో 2 రోజుల పాటు అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ నిర్వహించిన మొగోడు మొనగాడు ఎక్కడైనా ఉన్నాడా? ఇంతకుముందు మీకు చూపించిన కదా, తెలంగాణలో అసలు విద్యాశాఖ మంత్రి లేడరా నాయన. ప్రైవేట్ స్కూళ్ళలో దోపిడీ, తాలిబొట్లు, ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి, బంగారం స్కూల్ ఫీజులు జూన్ మొదలవుతుందంటేనే తల్లిదండ్రుల గుండెల్లో ఒక అలజడి. ఇట్లాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క తల్లిదండ్రులైనా ఫీల్ అవుతున్నారా?
ఈరోజు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే రేపు మారబోయేది ప్రభుత్వం కాదు, మీ బతుకులు. క్లాస్ వార్ కాదు క్యాష్ వార్ అని చెప్తున్నాడు ఈ సోంబేర్ గారు బొల్లిబాబు. ఇది నిజంగానే క్లాస్ వార్. జగన్మోహన్ రెడ్డి సర్కార్ కనుక దిగిపోతే మళ్ళా ముందు రోజులు వస్తాయి. రీసెంట్గా చూసినాం కదా, జనసేన పార్టీకి శ్రీ చైతన్య అన్నటోడు 5 కోట్ల రూపాయల ఫండింగ్ చేసిండు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళ ముందర ఉన్నాయి. వీళ్ళ విద్యను సంస్కరించేది ఒక్కసారి ఆలోచించండి. 58 నెలల ఈ కార్యక్రమానికి ముందడుగులు వేయడం జరిగింది. ఇక్కడ నేను కొన్ని విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా జ్ఞాపకం చేయాలని చెప్పి కొన్ని అనుకుంటా ఉన్నాం. కారణం ఏమిటి అని అంటే ఈ 58 నెలల మీ బిడ్డ ప్రభుత్వాన్ని మీరు ఈరోజు చూస్తా ఉన్నారు. అదే మాదిరిగా మీ బిడ్డ కన్నా ముందు కూడా గత పాలన కూడా మీరు చూశారు. నాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పుకుంటా ఉంటాడు, నేను 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పి. మీ బిడ్డ చంద్రబాబు నాయుడు మాదిరి 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని ఇంకా చెప్పుకునే స్థాయికి ఇంకా పోలేదు. కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను, ఈ 58 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆయనకున్న నెగటివ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీ బిడ్డకు లేదు. మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతుకుండేట్టుగానే అడుగులు ఈ 58 నెలల కాలంలో వేశాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. సో విన్నారు కదా, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాడు చంద్రబాబు. ఏ రోజన్నా ఇట్లా పేదల కళ్ళల్లో ఆనందం చూసిండా? ఎంతసేపు ఆ కమ్మోళ్ళు, తన జాతి, తన కుల నాయకులు, కుల పారిశ్రామికవేత్తల కళ్ళల్లో ఆనందం కోసం పరితపించుడు, తపన పడ్డాడు తప్ప ఏ రోజన్నా ఇట్లా పేదలు, మధ్యతరగతి వర్గాల కోసం ఆలోచించిరా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు? విద్య, వైద్యం, ఉచిత న్యాయం, ఈ 3ంటిని ఫ్రీగా ఇస్తే చాలు, మీ దిక్కుమాల సంక్షేమం అవసరం లేదు అని. ఇందులో 2 విజయవంతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నాడా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఇక న్యాయం అన్న సంగతి దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థ అనేది భ్రష్టు పట్టిపోయింది. ఆ సంస్కరణలు రావడానికి ఇంకా ఏ మహోన్నతుడు వస్తాడో ఎదురు చూడాల్సిందే తప్ప విద్యా వైద్యాన్ని సంస్కరించాలంటే ఇట్లాంటి గట్స్ ఉండాలి. దీనికి మొత్తానికి ఇంతకుముందు చెప్పినా కదా 73,000 కోట్లతో ఈ సంస్కరణలు. చాలామంది అంటుంటారు విద్యా రంగంలో, వైద్య రంగంలో పెట్టుబడులు ఎందుకు పెట్టాలి? ఇది ఫ్రీబీస్ కాదు, పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్, భావి తరాలను తయారు చేసే, మానవ వనరులను తయారు చేసే యజ్ఞం. రేపు పొద్దున ఈ పిల్లల్లో ఒక 10% మంది ప్రయోజకులు అయినా కూడా ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ దేశంలోనే, ప్రపంచంలోనే కొన్ని 100,000 సంస్థలను ఏర్పాటు చేస్తారు, కొన్ని లక్షల మందికి ఉపాధినిస్తారు. ఇది కదా జరగాల్సింది. కానీ దినసరి కూలీలాగా అప్పుల పాలు చేసి బ్యాంకుల చుట్టూ తిరిగేలాగా చేసింది మన చంద్రబాబు పాలన. దాంతో పోలిస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎట్లాంటి ఫలితాలు ఉన్నాయో చూస్తూనే ఉన్నారు కదా. పదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్తా ఉన్నాడంటే మీ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు ఎట్లా మిగిలినాయి? ఈరోజు విద్యకు కానీ వైద్యానికి కానీ మన జేబుల్లోకించి డబ్బులు పెట్టే పరిస్థితి లేదు, ఇక రాదు. ఇంతకుముందు చూపిస్తా కదా, గోరుముద్ద అనే ఒక స్కీమ్ను తీసుకురావడం వెనుక ఎంత కసరత్తు జరిగింది, దాని వెనుకల ప్రణాళికలు ఏంటి అని. తెలంగాణలో కూడా స్వయాన సీఎంగా ఉన్న తరుణంలో కేసీఆర్ ఆయనే డైట్ రూపొందించినని నల్గొండ సభలో చెప్పిండు. కానీ తీరా ఏమైంది? గాజు పెంకులు వచ్చినాయి, బల్లులు, బొద్దింకలు ఉన్న ఆహారం స్కూళ్ళల్లో, గురుకులాల్లో వెలుగు చూసింది. దాంతో పోలిస్తే ఒక్కసారి తెలంగాణతో కంపేర్ చేసుకోండి, మీకే ఫలితాలు ఏందన్నది అర్థమైపోతుంది. ఇక మన గత పాలకుడి విజన్ ఎట్లుంటుందో ఒకసారి చూడండి. తల్లిదండ్రులకు ఒక విజన్ ఉంటుంది, నేను చిన్నప్పుడే నా కొడుకుని ఇంజనీర్ చేయాలి అంటే, చిన్నప్పుడు ఇంజనీర్ చేయాలనేది 20 సంవత్సరాల కళనే విజన్ అంటున్నాం. అక్కడి నుంచి ఏం చేయాలి? ఏ మంచి స్కూల్లో చేర్చాలి, లేకుంటే ఎక్కడ ఇంటర్మీడియట్ చేయాలి, ట్రైనింగ్ ఇచ్చిందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్లా తయారు చేసిండో చూడండి ఒకసారి. It is not my judgment to say that our beloved Jagannath is the Lord Vishnu Bhagavan.
ఇదనమాట. పిల్లల్లో ఇది తేడా. పచ్చమంద తయారు చేసిన ప్రోడక్ట్ ఏమో ఇట్లా ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన ఫలితం ఇది. ఇంకా మీరే డిసైడ్ చేసుకోవాలి ఏం చేస్తున్నాడు. చంద్రబాబు వస్తే ఎట్లాంటి పాలన ఉంటుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళా సీఎం అయితే ఇంకెట్లాంటి సంస్కరణలు అమలైతే అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియో. ఫైనల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పనేది ఒకసారి ఆయన మాటల్లో వినండి. డబ్బులు ఉండవు, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడి ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి. మళ్ళీ ఎవరు చేయూత ఇస్తారో అన్న వారికి మాత్రమే ఓటు వేయండి. మళ్ళీ ఎవరు ప్రతి సంవత్సరం నేస్తం ఇస్తాడు అన్న వారికి మాత్రమే ఓటు వేయండి. ఎవరు ఉంటే మన పిల్లల చదువులు బాగుపడతాయి, ఎవరు ఉంటే మన బడులు బాగుపడతాయి అనే వారికి మాత్రమే ఓటు వేయండి. ఎవరు ఉంటే మన హాస్పిటళ్ళు బాగుపడతాయి, ఎవరు ఉంటే ఏ పేదవాడు అప్పుల పాలు కాకుండా వైద్యం అందే పరిస్థితి ఉంటుంది అని తెలిసి ఓటు వేయండి. సో ఇది ఇంతకు మించిన రియాలిటీ, సో ఇంతకు మించిన కంపారిజన్ అవసరం లేదు. ఎందుకంటే ఇక పదే పదే ఈ సంస్కరణలు అది ఇది అని చెప్పడం కాదు, కానీ ఒక ముఖ్యమంత్రికి ఉంటే చిత్తశుద్ధి అంటే రాష్ట్రానికి పెద్దగా, రాష్ట్ర యజమానిగా, రాష్ట్ర నాయకుడిగా ఒక వ్యక్తి చిత్తశుద్ధిగా పనిచేస్తే ఎట్లాంటి మార్పులు ఉంటాయన్నది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళ ముందర ఉన్నాయి. ఇదే ఓటుకు గీటురాయి కావాలి, ప్రాతిపదిక కావాలి. గతంలో మనం చూసినాం, తెనాలిలో గీతాంజలి అనే మహిళకు, పేదింటి మధ్యతరగతి మహిళకు ఇళ్ల పట్ట అందిన సంతోషంలో తన ఎక్స్ప్రెషన్ని ఎక్స్ప్రెస్ చేస్తే కూడా ఈ పచ్చమంద ఎట్లా ట్రోల్ చేసి ఆమెను ఏ రకంగా నరకయాతన పెట్టి చంపేసిండ్రో మీకు తెలిసిందే. సో ఇట్లాంటి పరిస్థితులు ఇంకా చూద్దామా? ఆలోచించుకోవాల్సిన టైము వచ్చేసింది. సో ఇక నెల రోజులు ఉంది. ఇంట్లో ప్రతి పిల్లవాడు, ప్రతి అమ్మాయి, ప్రతి కుటుంబంలోని ఇంటిళ్ళ పాది కూర్చొని ఆలోచించుకొని ఓటేయాల్సిన సందర్భం ఏర్పడింది. జనరల్గా మార్పు అనేది అవసరం, సహజం కూడా. కానీ ఇట్లాంటి విప్లవాత్మక మార్పులు, ఇట్లాంటి విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మారిస్తే మీ పొట్ట మీరే కొట్టుకున్నట్టు అవుతుంది. సో జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే కంపారిజన్ ఆల్రెడీ ఉంది. 2014 నుంచి 2019 వరకు జరిగిన చంద్రబాబు పాలన ఫలితాలు ఏంటి, 2019 నుంచి 2024 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధించిన ప్రగతి ఏంది, ఇవన్నీ అమలు చేయాలంటే రాజధాని ఉండక్కర్లేదు. ఇవన్నీ అమలు చేయాలంటే పెట్టుబడులు, పరిశ్రమలు అక్కర్లేదు. ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకొని చంద్రబాబు ఉన్నప్పుడు అదే బడ్జెట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అదే బడ్జెట్. కానీ ఇక్కడ మిడిల్ మెన్షిప్ కానీ కరప్షన్ కానీ ఇవేవి లేకుండా అమలవుతున్నాయి. సో ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఒకసారి ఈ అమ్మాయిని చూసి బాల్య వివాహం నుంచి బయటకు వచ్చి ఈ ప్రభుత్వం రక్షించి, అంటే ఫ్యూచర్ ఖరాబ్ అవుతున్న స్థితి నుంచి ఆమెను బయటకు తీసుకొచ్చి ఈరోజు జగనన్న విద్యా దీవెన ఇవన్నీ అందజేయడంతోన తను చదువుకొని టాప్ ర్యాంకర్గా అవతరించిన ఈ పరిస్థితులు ఒకసారి ఆలోచించండి. ప్రతి ఇంట్లో వెలుగులు నిండుతాయి. ఇక ఎంతసేపు అంబేద్కర్ లాగా వీధి లైట్ల కింద చదువుకున్నాం, రోజువారీ పనులు చేస్తూ చదువుకున్నాం, ఇట్లా కాదు. ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో ఓన్లీ ఫోకస్ అంతా చదువుల మీదనే ఉండాలి. చదివితేనే విద్య, విజ్ఞానం, సద్బుద్ధి, సత్ప్రవర్తన ఇవన్నీ వీటికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ పెద్దపీట వేస్తుంది. ఈ విద్యార్థులను ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా చదివించే ప్రయత్నం చేస్తుంది. దీనికోసం ఎన్ని వందల వేల కోట్లైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇక మార్పు అవసరమా లేదన్నది డిసైడ్ చేసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ఓటర్లుగా మీరే. సో ఇది డీటెయిల్డ్ అనాలిసిస్ మైరా మీడియాకి సంబంధించి. సో ఇక తీర్పు ఏంటన్నది మీరే డిసైడ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.